జై భవానీ, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు అండ్ బుజ్జి. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం అలాగే కాత్యాయని దేవి అవతారం గురించి మా ఫ్రెండ్స్ చెప్తారు, వినండి. ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో ఈ లోకంలో ఆహారం అనేది ఒక మాయ, ఆత్మకు భోజనం అవసరం లేదని అంటారు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి శివుడికి మరియు ప్రపంచానికి ఆహారం ఒక నిజమైన విలువను నేర్పించాలని అనుకుంటుంది. ఆమె ప్రపంచం నుండి అదృశ్యమైపోయింది. తనతో పాటు అన్ని రకాల ఆహార ధాన్యాలు తీసుకువెళ్ళింది. అప్పుడు భూమిపైన తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ బీడుగా మారాయి. నదులు చెరువులన్నీ ఎండిపోయాయి. భయంకరమైన ఆకలి అన్ని లోకాల్లో, స్వర్గం, భూమి మరియు పాతాళంలో వ్యాపించింది. తన తప్పును గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ భూమిపైన తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఆకలి తప్ప మరేమీ దొరకలేదు. ఆయన మాయాన్ని కొట్టి పారేసిన ప్రపంచం ఆహారం కోసం అలమటించిపోవడం కల్లారా చూశాడు. చివరికి శివుడు పవిత్ర నగరం కాశీ చేరుకున్నాడు. అక్కడ ఆయన ఒక తేజోవంతమైన స్త్రీని చూశాడు. ఆమె ఆకలితో ఉన్న వారందరికీ ఆహారాన్ని పంచుతోంది. ఆ స్త్రీ మరెవరో కాదు, పార్వతీదేవి. ఆమె అన్నపూర్ణాదేవి రూపంలో ఉంది. శివుడు ఆమె దగ్గరికి వెళ్లి తన భిక్ష పాత్రను ఆమె ముందు ఉంచాడు. అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో ఆయన పాత్రను ఆహారంతో నింపింది. ఆ ఆహారాన్ని తినగానే శివుడి ఆకలి వెంటనే తీరిపోయింది. అలా సమస్త విశ్వం ఆకలి తీర్చడానికి అన్నపూర్ణాదేవి ఉద్భవించింది. కాత్యాయని దేవి గురించి చెప్తాను. కాత్యాయని దేవిని మహిషాసుర మర్దిని అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే ముందు ఆమె కథ తెలియాలి. పూర్వం కాత్యాయనుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. ఆయన తన తీవ్రమైన తపస్సుతో ఆది పరాశక్తిని తన కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై కాత్యాయనుడి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని వరమిచ్చింది. మరోవైపు మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆడవారిని బలహీనులుగా భావించి తాను పురుషులు లేదా దేవతల చేతిలో మాత్రమే మరణించకూడదని వరం కోరాడు. ఆ వరం పొందిన తర్వాత మహిషాసురుడు దేవతలను, ఋషులను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు. మహిషాసురుడి అరాచకాలు అంతం చేయడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులన్నింటినీ ఏకం చేసి ఒక దివ్య శక్తిని సృష్టించారు. ఆ శక్తి నుంచి అమ్మవారు ఆవిర్భవించింది. ఆ తర్వాత మానవ రూపాన్ని ధరించడానికి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించింది. కాత్యాయనుడి కుమార్తెగా జన్మించడం వల్ల ఆ అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చింది. కాస్ట్ వీడియోలో లక్ష్మీదేవి అవతారం గురించి చెప్తాను. అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లెటూరు పరమేశ్వరి దేవి కాయల్లమ్మ అవతారం ఎట్లా ఉండదంటారా? భక్తులు ఉన్నారు సైతట్ల మరి ఎంత